ఈ విధంగా మనం ఎన్నో రకాలుగా ఎన్లైటైన్మెంట్ గురించి ఈరోజు చెప్పుకున్నాం. ఆలోచిస్తూ పోతుంటే ఇంకా ఎన్నైనా మనకి ఎన్లైటైన్మెంట్ యొక్క డెఫినిషన్స్ అంటే నిర్వచనాలు మనకి దొరుకుతాయి. ఎన్లైటైన్మెంట్ ఉంటేనే మనిషి యొక్క బ్రతుకు వెలుగు బ్రతుకు అవుతుంది, లేకపోతే చీకటి బ్రతుకే. ఎప్పుడూ కూడాను ఒక శాస్త్రీయ దృక్పథం లేకపోతే అతనికి ఎన్లైటైన్మెంట్ రాజాలదు. శాస్త్రీయ దృక్పథం ఉండాలి, సైంటిఫిక్ మెథడ్ అంటారు. ప్రతి దానికి కూడాను మన శాస్త్రీయ దృక్పథాన్ని మనం ఉపయోగించాలి. శాస్త్రీయ దృక్పథం ఉన్నప్పుడు తరచి తరచి చూసినప్పుడు అందులోని సత్యాలు మనకి గ్రాహ్యమైనప్పుడు అప్పుడే మనకి ఎన్లైటైన్మెంట్ సిద్ధమవుతుంది. తరచి తరచి చూడనప్పుడు, శాస్త్రీయ దృక్పథం అవలంబించినప్పుడు, అందులోని సత్యాలు మనకు గ్రాహ్యం కానప్పుడు మన బ్రతుకులు చీకటి బ్రతుకులే. కనుక ఒక పక్క నిరంతర శాస్త్రీయ దృక్పథం అవలంబిస్తూ, ఇంకో ప్రక్క నిరంతర ధ్యాన సాధన చేస్తూ ఉంటే ఈ రెండు ప్రక్రియల ద్వారా మనం అద్భుతమైన ఎన్లైటైన్మెంట్ను, దివ్య ప్రకాశాన్ని అనుభవించవచ్చు.